కేబినెట్ భేటీ ముగిసింది. ఇప్పుడు మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 2500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు, యాక్చువల్గా జూన్ 2వ తారీఖు అనుకున్నాం, దాన్ని 1 డే ప్రీఫోన్ చేశాం. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లు ఇవ్వాలనేది ఈ రెండో విడత. ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ 2000 ఇళ్లలో 1500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి గతంలో ఇచ్చినట్లనే 5 లక్షల రూపాయలు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాతయే ఉంటాయి. 15,000 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తూ మిగిలిన 500 ఇళ్లు ఏవైతే ఉన్నాయో ఈ 500 ఇళ్లు గతంలో ఈ వివిధ కారణాల చేత ఈ వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టిన ఇళ్లు కానీ, గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్లు కానీ, లేకుండా ఎవరైనా బెనిఫిషరీ తన ఇల్లు అన్కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఉండి ఉంటే, వారు నిరుపేదలై ఉండి ఉంటే, వారు యాజ్ పర్ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయటం జరిగింది. పారదర్శకంగా అన్కంప్లీటెడ్ ఉండి అది మహబూబ్ నగర్ జిల్లాలో ఆడ స్టోన్స్ ఉంటాయి, నాపరాళ్ళు ఉంటాయి.